Hi, very good afternoon. Welcome back to Future Soldiers. Me, Ramsey, one-to-one creators, మోటివేషనల్ అండ్ కొటేషన్ మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఓన్లీ ఫర్ మోటివేషనల్ కొటేషన్స్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ధన్యవాదాలు. నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు, చూస్తున్నందుకు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు నా ఛానల్ని, అదేవిధంగా నాకు లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ విధంగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి మోటివేషనల్ కోడ్స్, మోటివేషనల్ స్టోరీస్ కోసం అయితే ఆ ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో నా వీడియో చూసేవాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అనమాట. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, నిందలకు స్పందించవద్దు మన ఈరోజు మోటివేషనల్ స్టోరీ అనమాట. అది ఏందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫుల్ డీటెయిల్స్ తోటి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇది లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నేను చేసే ప్రతి ఒక్క మోటివేషనల్ స్టోరీ మీకు ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. అది సక్సెస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, మీ రిలేషన్లో కావచ్చు, ఎక్కడైనా ఉపయోగపడుతుంది స్టోరీ అండ్ కొటేషన్స్ అనమాట. సో ఈరోజు మన తమ్ముళ్ళు అయితే చూసారు కదా, ఈరోజు నిందలకు స్పందించవద్దు. దీనికి సంబంధించిన ఫుల్ మోటివేషనల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా. చూద్దాం మరి అదేంటి అన్నది. అర్థం చేసుకోకుండా నిందించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పనవసరం లేదు. అంతే కదా, మనం అర్థం చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిందించే వాళ్ళకి మనం సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలు కూడా మనం బాధపడకూడదు. మనం మనసుకు చెప్పుకుంటే అంతే కదా, మనకు అర్థం లేని మాటలు ఏమైనా ఉంటే వాటికి కూడా మనం బాధపడవసరం లేదు అని చెప్పేసి మనం మనసుకు చెప్పుకోవాలి. ఈరోజు మనకు చూద్దాం మరి, అర్థం చేసుకోకుండా నిందించే వారికి సమాధానం అవసరమా? మనల్ని అర్థం చేసుకుంటారు, మన ఒకరు చెప్తూ, కానీ మనం నిందిస్తున్నారు. దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? సో ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. అదే నిందలకు స్పందించవద్దు అనేది మన టైటిల్ అనమాట. ఈరోజు పెట్టాం కదా, అదే తమ్మనేది. ఒక గ్రామంలో ఒక సాధువు ఉండేవాడు. చాలా మధురంగా మాట్లాడేవాడు, సహనంతో ప్రవర్తించేవాడు. అతన్ని అందరూ గౌరవంగా చూసేవాడు అనమాట ఆ విలేజ్ లో. అతను ఎప్పుడు ఇతరులకు మంచి చేయాలని కోరుకునేవాడు. అయితే ఒక గ్రామంలో సాధువు ఉండేవాడు, మంచోడు అనమాట. అందరికీ మంచి చేయాలని ఒక దృక్పథం ఉండేది అతనికి. ఇతరులకు మంచి చేయాలని కోరుకునేవాడు ఎప్పటికీ. ఒకరోజు ఒక వ్యక్తి అతన్ని కలిశాడు. ఆ వ్యక్తికి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. తనకు జరిగిన అన్యాయాన్ని ఇతరులు తప్పుడు అభిప్రాయాలను గురించి చెప్తున్నారని. అయితే అతనికి ఏంటంటే, గ్రామంలో ఒక వ్యక్తి సాధువును పోయి కలిసిన అనమాట, మహర్షి. కలిసి చెప్పుకున్నాడు, జీవితంలో నాకు ప్రతిసారి సమస్యలు ఎదురవుతున్నాయి. నాకు జరిగిన అన్యాయాన్ని ఇతరులు తప్పుడు అభిప్రాయాల గురించి మాట్లాడుతున్నారు. అతనికి వచ్చిన సమస్యను కూడా తప్పుడు అభిప్రాయంతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి సాధువుకు చెప్పుకున్నాడు అతను. ఇలా జరుగుతుంది ఏందని. అయితే ఆ వ్యక్తి స్వామీజీ దగ్గరికి పోయి చెప్తున్నాడు, స్వామీజీ, నన్ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవరికీ చెడు చేయలేదని తెలిసిన నన్ను తప్పుపడుతున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలనిపిస్తుంది. నేనేం చేయాలని సాధువుని అడిగిండు ఆ వ్యక్తి. పోయి సాధువు ఒక చిరునవ్వుతో అతన్ని పిలిచి చేతిలో ఒక పళ్ళెం ఇచ్చాడు. ఆ పళ్ళెంలో కొంత తేనె మరి కొంత మట్టి ఉండేది. ఆ సాధువు ఏం చేసిన, దగ్గర పిలిచి ఒక పళ్ళెం ఇచ్చాడు. ఆ పళ్ళెంలో కొంచెం తేనె, కొంచెం మట్టి పోసి ఉన్నది. అలాంటి ప్లేటు అతని చేతికి ఇచ్చిండు, ఆ వ్యక్తి చేతికి ఇచ్చిండు సాధువు. స్వామీజీ ఏం చెప్పిండు, ఈ పళ్ళాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుమని చెప్పిండు. పళ్ళాన్ని పట్టుకొని నువ్వు అటు ఇటు తిరుగు అని చెప్పేసి ఆ వ్యక్తికి ఆ సాధువు చెప్పాడు. ఆ వ్యక్తి అలా చేయసాగాడు. కొద్దిసేపటి తర్వాత స్వామీజీ ప్రశ్నించాడు. అలా తిరిగిండు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, పర్సన్ కొంచెం అటు ఇటు తిరిగిన తర్వాత స్వామీజీ పిలిచి అతన్ని అడిగిండు, ప్రశ్నించాడు అనమాట. ఇప్పుడు చెప్పు, నీ చేతికి ఏమి అంటుకుందని అడిగిండు. స్వామీజీ ఆ పర్సన్ అడిగిండు, ఇప్పుడు చెప్పు, నీ చేతికి ఏమి అంటుకుందని అడిగింది. ఆ వ్యక్తి చూసి చెప్పాడు, తేనె అంటుకుంది స్వామీజీ, అలాగే కొంత మట్టి పొర కూడా. అంటే నా చేతికి తేనె అంటుకుంది, అలాగే ఒక మట్టి పొర కూడా అంటుకుంది అని చెప్పేసి ఆ సాధువుకు స్వామీజీకి ఆ పర్సన్ చెప్పింది. స్వామీజీ ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? స్వామీజీ ఏం చెప్పిందంటే, ఇదే మన జీవితానికి తార్పడే నిజం. మంచి పని చేస్తే అందరూ ప్రశంసిస్తారు, తేనెలా అంటుకుంటారు మనకు. కానీ కొందరు నిందిస్తారు, మట్టిలా అంటుకుంటారు. అదే మంచి పని చేస్తే అందరూ మనల్ని అంటుకుంటారు, ప్రశంసిస్తారు, అది తేనె అనమాట. కానీ కొందరు నిందిస్తారు, అది మట్టి పొరలో మనల్ని అంటుకుంటారు అని చెప్పింది. నువ్వు దానిని పట్టించుకోవడం లేకపోవడం నీపై ఆధారపడి ఉంటుంది. దాన్ని పట్టించుకోవడం అని నీ మీద ఆధారపడి ఉంటుంది. మట్టిని కడిగేసుకుంటే శుభ్రంగా ఉంటావు. అదే
దాన్ని పట్టించుకుంటూ దిగులు పడితే అది నీ మనసును కలుషితం చేస్తుంది. అయితే ఏమని చెప్పిందంటే ఆ మట్టిని గడిగేసుకుంటే మాత్రం మనం శుభ్రంగా ఉంటాం. దాన్ని పట్టుకొని దిగులో కూర్చున్నాం అనుకో, అది మన మనసును కూడా కలుషితం చేస్తుందని చెప్పేసి ఆ పర్సన్కి చెప్పిండు. దాని ద్వారా ఆ వ్యక్తి ఓపికగా వినిపించుకొని తన జీవితంలో ఏం చేయాలో అర్థం చేసుకున్నాడు. ఇకపై అర్థం చేసుకోకుండా నిందించే వారిని పట్టించుకోకుండా తన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి ఏం చేసినట్టే అర్థం చేసుకోకుండా అతను ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళ గురించి పట్టించుకోకుండా తన జీవితాన్ని హ్యాపీగా గడపాలని నిర్ణయించుకున్నాడు. ఇదన్నమాట మొత్తం మీద మనకి ఈ స్టోరీలో వచ్చినటువంటి మోరల్ ఏంటంటే ఇతరుల యొక్క నిందలు మన నిజాయితీని మార్చలేవు. మనం చేసే మంచి పనులకు మనస్సాక్షిగా ఆ మనం చేసే మంచి పనులకు మనసాక్షిగా ఉంటే చాలు. అర్థం లేని మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మనకు మోరల్ స్టోరీ చెప్తుంది. ఏంటి? ఇతరుల నిందలు మన నిజాయితీని అయితే